అంతవరకు ఎందుకండి? అదేంటి, పిల్లలకి పేర్లు పెట్టమని వస్తుంటారు. కీచకుడిని పెట్టండి మీ అబ్బాయికి అన్నారు అనుకోండి, కొడతారు. ఎందుకు పెట్టరు? ఆ పేరు పెట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఒక్కటే కారణం, ఎన్ని గుణములు ఉన్నా ఏది ఉండకూడదో అది ఉంది. అది ఇప్పుడు ఇల్లు ఎంత బాగానో సర్దుకున్నారండి, చాలా మంచి ఇల్లు, ఎంత బాగుందో, చక్కగా ఉంది, హాయిగా వెళ్ళి పడుకోండి అన్నారు. కానీ చాలా రోజుల నుంచి మేము మాత్రం వెళ్ళటం లేదండి ఆ ఇంట్లోకి అన్నారు. ఏమి, ఎందుకని అంటే ఎట్లించెట్టి వెళ్ళిపోతుందో తెలియదండి. కొద్దిగా చీకటి పడేటప్పటికి అస్తమానం నాగుపాము ఒకటి తిరుగుతూ ఉంటుంది గదుల్లో. ఎవడైనా పెడతాడా ఆ ఇంటికి? అది ఎంత భయహేతువో, శాంతి స్థానము ఎలా కాదో దీన్నే పగతో పోల్చి చెప్తారు నన్నయ్య గారు. పగయగలిగనేని పాము ఉన్న ఇంటిలో ఉన్నాయట్లగాక ఎట్టులుండు అంటారు. పగ ఉంటే ఇంట్లో పాము ఉన్నట్టు ఉంటుంది అన్నారు ఆయన.